ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ రౌండ్ ఎలా ఉండబోతుందంటే అత్తల టీం నుంచి ఒకరు, కోడల టీం నుంచి ఒకరు వస్తారు. సెంటర్ లోని మీకు ఒక స్టాండ్ మీద బాల్ ప్లేస్ చేసి ఉంటుంది. ఒక ఆడియో ప్లే అయ్యింది అంటే ఆడియో అంటే ఒక బీజిఎం ప్లే అవ్వచ్చు, ఒక పల్లవి అవ్వచ్చు, చరణం అవ్వచ్చు, ఒక డైలాగ్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బాల్ ని పట్టుకుంటారో మీ దగ్గర ఉంటుంది ఆ బాల్, రైట్? కానీ ఆ బాల్ ఎప్పటిదాకా మీ దగ్గర ఉండాలంటే అక్కడి నుంచి ఒక సైరన్ ప్లే, ఆ సైరన్ ప్లే అయ్యేదాకా మీరు ఆ బాల్ ని కాపాడుకోవాలి. ఈ లోపు ఆపోజిట్ టీమ్ వాళ్ళు అది లాక్కోవడానికి ట్రై చేయొచ్చు. ఆ బాల్ ఎవరి దగ్గర అయితే సైరన్ ప్లే అయినప్పుడు లాస్ట్ ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి అర్హులు అవుతారు. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. చాలా బాగుంది. మీకు ఇంకా అర్థమైన భాషలో చెప్పాలంటే క్లియర్ గా, మనం వాటర్ ట్యాంక్ వస్తే బిందులు కొట్టుకుంటాం. సో ఆ కోడలు రెడీ, అతను రెడీ? రెడీ. ఆ బిందె ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకోవచ్చా? నన్ను ఊహించుకుంటే ప్రాబ్లం ఏమైందంటే వదలరు. చెప్పడం మర్చిపోయి, నాకు అసిస్టెంట్ ఉన్నాడు. వాడిని ఈ రౌండ్ అంటే డీజే సెట్ చేసుకున్నా ఒక అసిస్టెంట్. వాడే రౌండ్ లోనే ఎన్ని ప్లే చేస్తున్నాడు. వాడిని ఆల్రెడీ సెటప్ తెమ్మని రెడీగా ఉన్నాను. రే ఎక్కడున్నారా రియాజ్? అన్నా నిజం చెప్పనా, నేను వస్తేనే అది ఎపిసోడ్ లేచిందే. నువ్వే ఎనర్జీ తీసుకొచ్చావు. కాదనా ఈ ప్లాస్టిక్ మొక్కలు తట్టు చేస్తున్నావు నువ్వు. హీరో హీరో ఇక్కడే సార్ యుఎస్ లో ఉంటే మనం అసిస్టెంట్ చేసాం తెలుసా. ఇక్కడ కూడా దానికే వచ్చావా? అన్ని నేనే చూసుకునేది, అన్ని కాంటాక్ట్స్, లక్ష్మి, శిరీష, స్వప్న అన్ని అయ్యన్ని ఎందుకు రా? చెప్పకూడదు అట్లే. లోకల్ చెప్పేసాను, అబ్రాడ్ చెప్పాలా? వద్దురా రే. సోనాలి, లింగానియా, గాంబి, చిత్రక కాదు. నాకు డౌట్ అన్నా, ఏంటి ఫ్యామిలీ అన్నావు? ఒకటే ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ అంటే నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? పాటలు పూజ చేసేదాన్ని. అదే చెయ్యి, సరేనా? వీళ్ళిద్దరు ఫీలింగ్ జెలస్ అన్న నిజంగా. అతను మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అసలు బాబా మా అత్త టీం నుంచి బ్యూటిఫుల్ అత్తమ్మ మౌనిక వస్తుంది. కోడల టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ మా కోడల టీం నుంచి యంగ్ అండ్ డైనమిక్ హారిక వస్తుంది. సో మై ఫస్ట్ క్వశ్చన్, ఒకేసారి ప్లే ఆడియో, మళ్ళీ ప్లే అవ్వదు. అండ్ బాల్ తీసుకునే ఫైట్ లోనే వాళ్ళు మర్చిపోయాను అని చెప్పి అనొద్దు. ఇప్పుడు మీకు ఒక పల్లవి ప్లే అయ్యింది, అని చరణం ఏంటో పాడాలి. సాంబా ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నాకంట పడకుండా గాజులు ఓకే, ఒకటే ఛాన్స్ ఉంటుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి వచ్చేసావే నా గుండెలోకి. We'll see what is the right answer. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి, దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి. Okay, so కోడలు you with 1 point in first round. మా కోడలతో తగ్గేదేలే. కానీ నేను ఒకటి చెప్తాను, ఏ మాత్రం తగ్గకుండా అంతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వెల్ ప్లేడ్, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ both of you. You with 1 point once again. Thank you. Moving on to our next question. Second question కి మీ టీం కోడల టీం నుంచి ఎవరు వస్తారు? మా కోడల టీం నుంచి సుకుమారి సునంద వస్తుంది. అత్తల టీం నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అత్తల నుంచి మా డైనమిక్ లేడీ మా ఉమా అత్త.
ఇప్పుడు ఒక హమ్మింగ్ ప్లే చేస్తాము, ఆ సాంగ్ ఏంటో పాడాలి. సాంబా రెడీ? ఉడుంపట్టు గురించి ఉన్నా గానీ అత్తపట్టు గురించి ఏంటిది జంపింగ్ అండి. ఇది ఏ రకంగా నీకు ఫౌల్ అనిపించట్లేదు? ఈ గేమ్ ఆడమని ఒక ఫ్లోర్ ఇచ్చారు, దానికి ఒక సర్కిల్ ఇచ్చారు, కిందకి దూకకూడదు. మరి ఫౌల్ అన్నప్పుడు ఇవి వెళ్ళకూడదు కదా, అక్కడే ఉండాలి కదా. బావా అది తెలివి కాదు, దౌర్జన్యం. ఆట ఆటే. అల్లుడు ఇదంతా ఎందుకు పాట పాడాలి నీకు? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అంతే ఇచ్చిపోయాడు. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ రౌండ్ సెకండ్ క్వశ్చన్ విన్నర్స్ ఆర్ అత్తగారు విత్ 1 పాయింట్. కుర్రాడు బాబోయ్ నెక్స్ట్ క్వశ్చన్ రౌండ్ ఆడాలంటే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారండి? మా సైడ్ నుంచి లేడీ టైగర్, బెంగాల్, ఆడపులి సుజాత రావట్లేదు. సునైన ఓకే, ఇప్పుడు అత్తల టీం నుంచి ఎవరు వస్తారు? ఆ పులిని చీల్చడానికి మా వైపు నుంచి సింహం వస్తుంది, మా కస్తూరి అత్త. ఓకే, వెల్కమ్ కస్తూరి గారు. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయింది, ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉందో చెప్పాలి. సాంబా రెడీయా? శత్రువులు ఎక్కడో ఉండాల, చెల్లెళ్ళు కూతురు. మీరు బజర్ ఆ బాల్ తీసుకున్నారు, సైరన్ ప్లే మీ దగ్గరే ఉంది. సో ఆన్సర్ చెప్పండి. ప్లే చేయండి. ఒకసారే చేస్తామని చెప్పాము, ఒకసారి ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, నేను చెప్పలేదు ఆవిడే చెప్పలేదు అంటే దిస్ పాయింట్ విల్ గో టు కోడల్స్. Finally, Kodallu, you are with 2 points and Attagaru, you are with 1 point. No problem. So next question ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి లారీ వస్తుంది. లహరి ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. చూస్తారు ఇదే ఆవిడే. రెండమ్మా. ఓకే, సో మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా అత్తల టీం నుంచి మా బ్యూటిఫుల్ లేడీ సుష్మా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక హమ్మింగ్ ప్లే ఇద్ది, ఆ పార్ట్ ఏంటో పాడాలి. రెడీ సాంబా? రెడీ. సౌండ్. అమ్మా పాడండి అమ్మా. ఫస్ట్ రౌండ్ ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేసి ఈ పాయింట్ ని అత్తరు సొంతం చేసుకున్నారు.
అత్తలు యు విత్ 2 points అండ్ కోడలు యు ఆల్సో విత్ 2 points. గుడ్ ప్లే. కానీ మేము ఎక్కడ తగ్గేదేలే. 4 questions లోని 2 ఆన్సర్ చేసేసారు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి వి హావ్ టు ప్లే టై బ్రేక్. మరి ఎవరో ఒకరు ఫస్ట్ రౌండ్ ఒకరు విన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇంకొక క్వశ్చన్ అడగాల్సిందే. సో మీ ఇష్టం, యూనివర్స్ ఎవరినైనా పంపించుకోవచ్చు. మా అత్త వస్తుంది. మా అత్త అటు నుంచి మీ అత్త వస్తే ఇటు నుంచి మా నత్త వస్తుంది. సో వెరీ సింపుల్, చాలా సింపుల్ గా ఈసారి హమ్మింగ్ పాటలు అలా కాకుండా ఏంటంటే ఒక డైలాగ్ ప్లే చేస్తాం. ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలి. సాంబా, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవ్వదు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవ్వదు. బావా సొంతం. బట్ ఓకే, ఎనీవేస్ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి అతను యు విత్ 2 points అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి కోడలు విత్ 3 points. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు కాబట్టి మీకు అమ్మమ్మ ఒక మంచి బహుమతి ఇవ్వమంది. నా చేతులతోనే ఇవ్వాలి అని అన్నారు. సరే, నేను వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మేము ఏమి చేసేదము? అమ్మమ్మ అసలు అమ్మమ్మ అని నీ అమ్మమ్మ అమ్మమ్మ ఆస్తిది మీకు కావాలా వద్దా? కావాలి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటాం దీనికోసం, వీడియో కాల్ లో చూపిస్తా ఉండాలి. పసుపు కావాలా? మామూలు చూస్తా ఉంటాను ఇన్స్టాలో నాటిలో. ఇప్పుడు మీరు వర్కౌట్ 4ంటికి వెళ్తున్నాను, మీరేం చేస్తున్నారు ఆ టైం వరకు? ఎప్పుడన్నా 3:30 చూసారంటే ఆ టైంలో నేను యోగాలో ఉంటాను. నాదో ప్రక్రియ ఉంటది వేరేది. ఒక్కటే చేస్తారా యోగా? నాకు యోగా నాదో వేరే ప్రాసెస్, నాది వద్దులే గానీ. జిమ్ కి వెళ్ళే ట్రైనర్ కోసం వెళ్తున్నారా, ట్రైనింగ్ కోసం వెళ్తున్నారా? ఇప్పుడు నా జిమ్ కి అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్ కి ఏంటండి సంబంధం? ఇది తీసుకొని వెళ్ళండి అక్కడ దాకా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈటీవీతో చాలా అనుబంధం ఉంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ప్రీతి గారు. ఫస్ట్ నిలబడి మాట్లాడతాను ఆ విధంగా. ఈటీవీ అంటే ఇంత రెస్పెక్ట్, ఐ డెఫినెట్లీ బో మై హెడ్. నేను స్టార్టింగ్ నుంచి చేసిన సీరియల్స్ అన్ని వెనక్కి వెళ్ళి చూస్తే నేను లెక్క చేయలేను, అన్ని ఉన్నాయి, అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవాలి అంటే ఎండమావుల్లో అసలు ఎంత జాగ్రత్త, ఎంత కేర్ తీసుకునే వాళ్ళు తెలుసా? ఐ వాజ్ ప్రెగ్నెంట్. సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు నేను ప్రెగ్నెంట్ అని. కొంత జర్నీ తర్వాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. టెన్షన్ మొదలైంది, ఎలా చెప్పాలి ఏంటి అని. చెప్పిన తర్వాత ఇంకేం చేయలేము, దట్స్ ఓకే అన్నారు. అండ్ క్యారెక్టర్ ఏంటి, వీల్ చైర్ మీద లెగ్స్ ఫోల్డ్ చేసి కూర్చోవాలి. అది పెయిన్ఫుల్ ఉన్నా అక్కడ కేర్ ఎలా తీసుకునే వాళ్ళంటే, షార్ట్ ఉంది అంటే అంత రెడీ చేసుకొని అప్పుడు నన్ను కూర్చోపెట్టేవాళ్ళు. షార్ట్ అయిపోయింది అనగానే కట్ చెప్పే ముందు మీరు గారు ప్రీతిని దించండి అనేవాళ్ళు. ఆ కేర్ ఈటీవీ ఫ్యామిలీలో మాకు దక్కింది. మామూలుగా ప్రెగ్నెన్సీ అనేసరికి ఐ థింక్ ఆల్ ద ఉమెన్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్. సీరియల్స్ లో ఓకే ప్రెగ్నెంట్, వీ షుడ్ గివ్ హర్ బ్రేక్ అని చెప్పి ఓకే ఒక విధంగా ఇట్స్ పర్సనల్ గా ఇది మన చాయిస్. వేరే ఛానల్లో చేస్తుంటే బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ దే సెడ్ ఓకే వీ డోంట్ వాంట్ హర్ ఫర్ ద సీరియల్ అని చెప్పి. దిస్ వాస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫర్ మీ. అది కొంచెం నేను చాలా హర్ట్ అయ్యాను. బట్ ఇది ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమే. బట్ దెన్ అగైన్ ఈటీవీ పీపుల్ దే కాల్డ్ మీ అండ్ నాకు స్టేజ్ మీద సీమంతం చేశారు. ఈటీవీ డిడ్ దట్ ఫర్ మీ. సో అ బిగ్ థ్యాంక్స్ టు దెమ్. ఐఎమ్ హియర్ ఫర్ ఈటీవీ షో అండ్ ఏ షో చేయలేదు, ఏ ఛానల్ కి వెళ్ళలేదు. ఐఎమ్ హియర్ అట్ ఈటీవీ. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.